పెన్షన్ ఇస్తున్నారు, మనిషి 4,000 రూపాయలు ఇస్తున్నారా? 3 రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటారు. తప్పు కదండి. 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. 2 రోజుల క్రితం రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎవరైనా తెలుసా? పెద్ద గొప్పలు చెప్తే ఇక్కడ ఉన్నారు, కానీ మీ నాయకుడికి ఎవరైనా తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి, నెలకి ఎంత అవుతుంది? నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాడికి దొంగ పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకుని దొంగ 10 మాటలే. వాడికి నెలకి 120 కోట్లు ఇస్తారు. అందరికి కాదు, ఈ దొంగలకి నెలకి. మరి సంవత్సరానికి అంటే ఏంటి? 1,440 కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి అయితే ఏంటి? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఒక 5 సంవత్సరాలు టైం ఇచ్చేది అది 7,200 కోట్లు. 7,200 కోట్లు మిగిలితే తాండవరానికి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు కట్టచ్చు. ఏమండి ఇది? ఇంత డబ్బు అండి. 7,200 కోట్లు అండి. 700 కోట్లు కాదు. ఎంతవరకు న్యాయం అంటారు? తీసేస్తే ఓట్లు వేయమని తీసుకో. దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ. అది కూడా నాకు ఇవ్వండి, కాదట్లా ఇంకో 10 మందికి ఇవ్వండి. మా చంద్రబాబు నాయుడు కూడా చెప్పాను నేను, తప్పు అండి అది. చూద్దారా అంటాడు. ఏం చూస్తారండి? ఇంత డబ్బు కొడతాడు. డబ్బు దాని బదులు రోడ్లు వేసుకోవచ్చు, కాలువలు కలుపుకోవచ్చు, రిజర్వాయర్ కలుపుకోవచ్చు. తాండవాలాంటి రిజర్వాయర్ 3 కట్టచ్చు ఈ డబ్బుతో. ఒకసారి మనకు ఆలోచించాలి కదా. ఎవరు సొమ్ము ఇదంతా ఎక్కడికి వెళ్తుంది సొమ్ము? రెండోది